వివాదాస్పదంగా మారిన ఉండవల్లి గ్రామ సభ హాట్ గా జరిగింది. రాజధాని అమరావతి నగర నిర్మాణం నిమిత్తం భూసేకరణ కార్యకలాపాలపై ఉండవల్లి గ్రామంలో ఏపీసీఆర్డీఏ ఆధ్వర్యంలో గ్రామ సభను నిర్వహించారు. ఈ గ్రామ సభలో ఏపీసీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు, అడిషనల్ కమిషనర్లు, అధికారులు, పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రారంభంలో గ్రామ సభ కొంత గందరగోళంగా మారింది. భూసేకరణ, భూ సమీకరణను వ్యతిరేకిస్తూ ఓ వర్గం మాట్లాడితే మరో వర్గం చంద్రబాబు వచ్చాకే భూముల రేట్లు పెరిగాయంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తామంటూ మాట్లాడే క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే సిఆర్డీఏ కమిషనర్ జోక్యం చేసుకోవడంతో సభ సజావుగా సాగింది. రైతులు చెప్పిన ప్రతి సమస్యను నోట్ చేసుకున్న సిఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాజధాని నగరంలో నిర్మిస్తున్న రహదారులు, ఎల్పీఎస్ జోన్స్, పంపింగ్ స్టేషన్ తదితర అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం భూ సమీకరణ చేపట్టామని, సమీకరణకు కొందరు రైతులు, భూ యజమానులు ముందుకు రానుందున రైతులతో పలుమార్లు చర్చించిన అనంతరం నిర్ణీత విధానంలో మాత్రమే ఇటీవల భూసేకరణ ప్రక్రియపై నోటిఫికేషన్ విడుదల చేశామని కమిషనర్ గ్రామస్తులకు వివరించారు. భూ సమీకరణలో పాల్గొనేందుకు రైతులకు ఇప్పటికీ అవకాశం ఉందని, ఇటీవల విడుదల చేసిన భూసేకరణ ప్రకటనలో పేర్లు ఉన్నప్పటికీ సంబంధిత రైతులు నిర్ణీత గడువులోపు భూ సమీకరణలో పాల్గొనేందుకు అవకాశం ఉందని కమిషనర్ గ్రామ సభలో స్పష్టం చేశారు. ఆల్మోస్ట్ 29 గ్రామాల్లో కూడా ఈ రోజుకి 25 గ్రామాల్లో మనం గ్రామ సభలు కంప్లీట్ చేసుకుంటూ, ఇది ఓన్లీ నోటిఫికేషన్ ఇచ్చాయని కాకుండా ఒకవేళ ఇంకేమైనా అంశాలు మా దృష్టికి రావాలన్నా సిఆర్డీఏ తరఫున మేము నోట్ చేసుకుని దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించడానికి కూడా ఏర్పాట్లు చేశామని తెలుస్తూ, మా వరకు కూడా ఈరోజు ఒక 90 మందికి కూడా లిస్ట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో గ్రామ కంటాల ఎగ్జామ్షన్స్ ఏవైతే కొంతమంది అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయో చాలా వరకు కూడా కొంతమంది మేము ముందుకు రాకపోవడానికి కారణము మాకు గ్రామ కంటాల్లో ఎంత ఎగ్జామ్ చేస్తున్నారు, మాకు ఎంత వెసులుబాటు ఇస్తున్నారు అనే అంశం మీద కూడా 25 గ్రామాల్లో కూడా అడగడం జరిగింది. కాబట్టి ఆ లిస్ట్ని కూడా త్వరితగతిన ఒక మీటింగ్ జేసీ గారిని దాన్ని అధ్యక్షతన దాని కమిటీ కూడా పెట్టడం జరిగింది. సో ఆ కమిటీ ఏంటంటే ఈ గ్రామ సభ అయిన తర్వాత ఎవరు ఎప్పుడు ఎందుకు వస్తున్నారనే అంశం రైతులందరికీ గ్రామస్తులు గ్రామ సభలో వెల్లడించిన అంక భూముల సమస్యలను ప్రభుత్వ ఆదేశానుసారం పరిష్కరిస్తామన్నారు. ఉండవల్లి గ్రామంలో సైతం ప్రముఖ విద్య, వైద్య తదితర సంస్థలను ఏర్పాటు చేయాలని స్థానికులు చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని కమిషనర్ చెప్పారు. మొత్తానికి ఎంతో ఉత్కంఠతో జరిగిన ఉండవల్లి గ్రామ సభ సజావుగా జరిగింది. దీనిపై ఉండవల్లి గ్రామస్తుల రియాక్షన్ ఏంటో చూద్దాం. కల్లం సాంబ్రేట్ ఉండవల్లి గ్రామం. మొన్న మేము ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ పూలింగ్ సలహా కోసం పెట్టారు. కింద స్థాయి ఉద్యోగస్తుల వల్లనే ల్యాండ్ పూలింగ్ డిలేట్ అవుతుంది. మేమేం కోరుతున్నామంటే ఈ మీటింగ్లో సీఎం గారి దగ్గరికి ఒక 10 మంది రైతుల్ని సీఎం గారి దగ్గరికి కలిపి తీసుకెళ్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు సీడాక్స్ రోడ్డు కావాల్సిన పొలం దగ్గరగా అయిపోయింది. కొండవీటి వాగు పొలం కొంతవరకు సాల్వ్ అయింది. L1 రోడ్డు అని ఒకటి పెట్టారు. ఆల్రెడీ L1 రోడ్డుకి అవకడ ఉండవల్లి సెంటర్ పర్లంగ దూరంలో L1 రోడ్డు ఆల్రెడీ 160 మీటర్ల L1 రోడ్డు ఉంది. మళ్ళీ L1 రోడ్డు పెట్టారు. L1 రోడ్డుకి ఏమైందంటే L1 రోడ్డుకి 160 అడుగులు అడుగుతున్నారు. L1 రోడ్డుకి 160 అడుగులు అవసరం. ఆల్రెడీ పక్కన ల్యాండ్ ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి 15 కోట్లు ఖర్చు పెట్టుకుంటే L1 రోడ్డు సాల్వ్ అయిపోయింది. ఎలా సాల్వ్ అవుతుంది అంటే పైప్ లైన్ తెనాలికి, గుంటూరుకి, మంగళగిరికి మంచినీళ్ళకి వేశారు. అది ఆల్రెడీ ఫెయిల్ అయింది. ఆల్రెడీ రాజధానిలో నుంచి వాళ్ళందరికీ ఏరే సపరేట్ వాటర్ ఇస్తున్నారు. ఆ వాటర్ ఇచ్చుకునేటప్పుడు ఆ వాటర్ పాయింట్ నడుపుకొని ఈ 15 కోట్లు కనుక ఖర్చు పెట్టి ఆ పైప్ లైన్ కనుక ఎస్టిమేషన్ ఇవ్వగలిగితే వీళ్ళకి సాల్వ్ అవుద్ది. అన్ని L1 రోడ్డు వేసుకోవచ్చు, సీడాక్స్ రోడ్డు వేసుకోవచ్చు, కొండవీటి వాగు వేసుకోవచ్చు. మిగతా ల్యాండ్ ఏది ఉంది రైతులు కూకోబెట్టి సీఎం గారు పిలిపించి ల్యాండ్ రైతుల్ని రోజు 10 మందిని కూర్చోబెట్టి కూకోబెట్టి మాట్లాడి వాళ్ళకి ఏం కావాలో పిలిచి సెటిల్ చేస్తే అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది, మీటింగ్ పెడుతున్నారు, ఒకళ్ళు తిట్టుకుంటున్నారు, లేచిపోతున్నారు. గత 12 సంవత్సరాల నుంచి ఇదే మీటింగ్ జరుగుతుంది, ఇదే తిట్టుకుంటం జరుగుతుంది, ఇట్లా లేచిపోతున్నారు. ఇదైతే సాల్వ్ అవుతుంది. ఇప్పుడు చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారు, ఒక వ్యక్తిగా ఒక కులంగా బయట డిబేట్లో కూకుంటున్నారు. వాళ్ళకి ఏం పని పాట ఉండదు, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, ఎందుకు డిబేట్లు పెడతారో వాళ్ళకి తెలియదు. వాడు రైతు కాదు, ఈడు రైతు కాదు అంటాడు. ఆయన రైతు కాదు. మొన్న ఆయన ఉంటాడు పెద్ద ఆయన పేరు చెబితే మళ్ళీ ఏమన్నా ST కేసులను పెట్టిస్తాను రాంకోటి గారంట.
ఆయన ఏమంటున్నాడు, వాళ్ళు రైతులే కాదు బోకర్లో బినామీలు వైసీపీ అయితే మాకేమైనా మూట ఇస్తాడా, తెలుగుదేశం అయితే మాకేమైనా మూట ఇస్తాడా, మాకేమైనా అధికారం వస్తే మాకేమైనా సీట్ ఇస్తాడా, మేము వెళ్ళేమైనా పోటీ చేస్తామా, పోటీ చేస్తే మేము గెలుస్తామా, ఊళ్ళో వార్డు నెంబర్కే గెలము, మాకు ఏమైనా సీట్ ఇస్తాడు ఆయన. కాకపోతే సీఎం గారి దగ్గరికి లోకేష్ గారికి కలపలేదు కాబట్టి ఈ రైతులు కోపంతో పోయి ఆయనకి ఏమైనా చెప్పారు. ఆయనకి ఎందుకు చెప్పారో, మీకు కోర్టుకు వెళ్తున్నాం, సిఆర్డీ ఆఫీసులో మమ్మల్ని పట్టించుకుంటలేదు, కోర్టుకు వెళ్తాను, నీ దగ్గర లాయర్లు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, నువ్వేమన్నా లాయర్తో ఏమన్నా మాకు ఏమన్నా ఉపయోగపడతామని చెప్పి ఆయన దగ్గరికి పోయాం. కానీ లేదా ఆయన వచ్చి గతంలో 5 ఏళ్ళు ఆయన మినాయించింది లేదు, ఇప్పుడు ఉండాయని ఈయన మినాయించేది లేదు. ఒక సబ్జెక్ట్ అనేది ఏంటంటే ఒక ప్రాసెస్ పెట్టినాక ప్రాసెస్ పక్కన నడవాల్సింది. ఏ గవర్నమెంట్ రాని ఎవరు రాని ముఖ్యమంత్రులు మారని ఆ సబ్జెక్ట్ అనేది మారదు, ఆ డిబేట్ మారదు. మా సీఎం గారికి ఇదే ఊరు ఇదే స్కూల్లో ఓటేస్తారు. మా సీఎం గారు మా ఉండవల్లి మా రైతుల్ని 10 మందిలో 15 మందిలో వీలు చూసుకొని ఆయన పిలిచి మాట్లాడితే ఇది ఊరికే సాల్వ్ అవుద్ది. సీఎం గారు ఏం చేస్తారు, ఇచ్చిన రైతులను పిలిచి మీటింగ్ పెట్టాడు. ఇచ్చిన డాడీకి పోతాడు, ఇచ్చిన రైతు మీటింగ్ పెట్టగా ఇవ్వాల్సిన పిలిచి నీ బాధ ఏంట్రా బాబు, నువ్వు ఏం కావాలి నీకు అని కూకోబెట్టి సీఎం గారు భరోసా అయితే సాల్వ్ అవుద్ది. ఆయన భరోసా ఇలా ఈ ఆఫీసర్లు వస్తారో ఎవడెవడో ఒకళ్ళు వస్తారో ఎవరు ఏమంటారో తెలియదు, ఏ రోజు పోతారో తెలియదు. నేను ఎప్పుడు 12 సంవత్సరాలు మా ఫ్రెండ్కి ఒకటి అమెరికా అంటే పొలం కొని పెట్టాం 3 ఎకరాలు ఉండేవాళ్ళు. ఇవాళ వాడికి ఫ్లాట్ ఇలా, వాడి ఫ్లాట్ ఆడ తెలియదు, వాడి కౌలు ఇట్లా. ఎవడు నమ్మకం నీకు పొలం పూలింగ్ ఇస్తారో, నీకు పూలింగ్ నమ్మకం ఏది? సీఎం గారు పిలిచి కూర్చోబెడితే సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే ప్రాబ్లం అవుద్ది. ఇప్పుడు నాకు ప్రాబ్లం ఏంటి, ఈయన ఉన్నాడు ఈ నీటిలో, నీకేం కావాలి? సరే నీకు మంచి ఫ్లాట్ కావాలా, నీకు డబ్బులు కావాలా, ఏం కావాలి? 10 సెంట్ ఉంది, సరే ఎంత కొంత తీసుకో, కూకబెట్టి సెటిల్ చేయి. అయిపోయి ఇప్పుడు ఎన్ని సెటిల్మెంట్లు చేయట్లా? చిన్న విషయం ఇది, ఎంతో కాదు మొత్తం చిన్నది, 1 గంట కూకుంటే సాల్వ్ అయ్యేదానికి మొత్తం సాల్వ్ అయ్యింది. సీఎం గారు సాల్వ్ అయ్యే సబ్జెక్ట్ తీసుకెళ్ళి వీళ్ళు ఊర్లకి కులాలకు అంటగట్టి డిబేట్లు పెట్టి అసలు లేనిపోయిన రాజధానిని కెలుగుదానికి కారణం ఆ కోటయ్య గారే. ఆయన వలన వీళ్ళందరూ పెట్టేజ్ విషయం తీసుకొని నా పొలం ఇచ్చి నన్ను అట్ట అని చెప్పి తీసుకెళ్ళి వీళ్ళందరూ పెట్టి దీని పంచాయతీ జరిగింది. డిబేట్లు పెట్టకుండా కనుక సీఎం గారు మాట్లాడితే అసలు రాజధాని పంచాయతీయే లేదు. కృష్ణ అని ఉండవల్లి రైతు. నేను 2014 రాష్ట్ర విభజన తర్వాత ఏదైతే సిఆర్డీ 29 గ్రామాల రాజధాని ప్రకటించిన తర్వాత మొదటిసారిగా మేము హైదరాబాద్లో లేక్యూకి వెళ్ళామండి బాబు గారిని కలవడానికి. ఆ రోజు మా యొక్క విలేజ్ యొక్క పరిస్థితి ఆయనకి మేము అందరం చెప్పుకున్నాం. నేను జంగాల సంవత్సరావు గారు, కల్లం బానకరెడ్డి గారు, పెనమాక సర్పంచ్ ముగ్గురు వెళ్ళామండి. ఆ రోజు ఉన్న రైతులందరినీ అడిగితే ఎవరు రాలేదు. నారా చంద్రబాబు నాయుడు గారికి ఏమని వివరించామంటే, విజయవాడ నియరెస్ట్ అండి మాది, ఆల్రెడీ మాది రెసిడెన్షియల్ ఏరియా ఎక్కువ, మాది సెంటు 15-20 లక్షలు ఉందండి, ఆల్రెడీ అభివృద్ధి చెందింది. అందువల్ల మా ఊరిని ఎక్కువ ప్యాకేజ్ అన్నామండి, లేకపోతే కావాల్సిన వరకు తీసుకుని మిగతా మినహాయింపు అని అడిగాం. బాబు గారు ఏం చేశారంటే, అంతకుముందు బాబు గారు రెసిడెన్షియల్ వెయ్యి, కమర్షియల్ 250 ఇచ్చేవాళ్ళండి. అదే తీరుగా సెమీ అర్బన్ అని చెప్పి ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నవలూరు, కొరగల్లు ఈ ఊరు గ్రామాలని సెమీ అర్బన్ అని పెట్టి ఈ గ్రామంలో ఎకరంలో భూమి ఎంత ఇచ్చినా కూడా 50,000 కౌలు అండి. మామూలుగా అయితే 35,000 కౌలు అండి ఆ గ్రామాలన్నిటికీ. మా గ్రామానికి ఈ సెమీ అర్బన్కి ఎకరానికి 50,000 కౌలు ప్లస్ 1000 రెసిడెన్షియల్, 450 కమర్షియల్ అని చెప్పి ఇంక్రీజ్ చేశారండి బాబు గారు. ఏదైతే ఇది సిటీకి దగ్గరగా ఉంది, రేట్లు ఎక్కువ అనే ఉద్దేశంతో దాన్ని పెంచారండి. పెంచిన తర్వాత కొంతమంది మేమందరం పూలింగ్కి ఇచ్చాము, కొంతమంది అలాగే కొనుగోలు చేసి ఇచ్చారండి భూములు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులు ఉద్దేశపూర్వకంగా రాజధాని అభివృద్ధికి వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ నుంచి ఆటంకమేనండి. బాబు గారి దగ్గర కన్నా రమ్మన్నారు, గవర్నమెంట్లో రారు. తర్వాత 5 సంవత్సరాల ప్రభుత్వం మారిందండి. ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉందో ఆ పార్టీ 5 ఏళ్ళు ఉన్నా కూడా వీళ్ళు మరి ఈ గ్రామాన్ని ఎందుకు మినహాయించలేదు నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని రాజధాని నిర్మాణం చేస్తాను, అభివృద్ధి చేస్తానని ఓపెనింగ్ అందరికీ చెప్పాడు క్లియర్ కట్గా. ఈ ఊరికి ఇంత ఇస్తాను, ఈ ఊరికి ఇంత ఇస్తాను, మీరు భూమి ఎకరం లోపు భూమి ఇచ్చినా కూడా మాకు 50,000 కౌలు ఇచ్చారండి. ఇక్కడ ఇది 10 సెంట్ ఇచ్చినా, 20 సెంట్ ఇచ్చినా, అర ఎకరం లోపు ఇచ్చినా దానికి ఇష్టపడిన వాళ్ళు కొంతమంది పూలింగ్ ఇచ్చుకున్నారు, ఇష్టం లేని వాళ్ళు కొంతమంది కోర్టుకు వెళ్ళారు, పోరాటాలు చేసుకున్నారండి. ఎవరి అభిప్రాయాలు అయ్యి ప్రజాస్వామ్యంలో. మరి ఆ తర్వాత తరుణంలో 2019 తర్వాత ప్రభుత్వం మారింది, అధికారం మారింది. మరి ఆ ప్రభుత్వం 5 ఏళ్ళు ఎందుకు పట్టించుకోలేదు ఇక్కడ? అదేమన్నా ఇక్కడ ఉన్న నాయకులు మరి దీన్ని మినహాయింపు ఎందుకు కోరలేదు? మళ్ళీ ప్రభుత్వం గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ సేమ్ కథ మళ్ళీ మినహాయింపు ఇవ్వండి, ఈ ఊరిని ఎగ్జామ్షన్ ఇవ్వండి అంటే ఏంటి ఆ ఉద్దేశం? ఈ యొక్క అభివృద్ధిని ఆటంకం కలపటం. మరి అభివృద్ధిని వద్దన్న వాళ్ళు మరి గత 5 ఏళ్ళు కూడా దీన్ని మరి మినహాయింపు ఇవ్వాలి కదా, ఆ ముఖ్యమంత్రిని అడగాలి కదా, మరి ఆ శాసనసభ్యుని అడగాలి కదా. ఈ ఊరిని వదిలేయండి, 29 గ్రామాలు ఈ ఊరిని పూర్తి మెజార్టీతో గెలిచారు వాళ్ళు. పూర్తి మెజార్టీతో గెలిచిన ప్రభుత్వం ఈ ఊరిని ఎందుకు మినహాయించలేదు? మరి అధికారం వాళ్ళది, ముఖ్యమంత్రి వాళ్ళు, ఎమ్మెల్యేలు వాళ్ళు, అసెంబ్లీ వాళ్ళది. ఒక గెజెట్ ఇచ్చి ఊరిని వదిలేయచ్చుగా, వదిలేసి మల్టీ కాంప్లెక్స్లు కట్టుకుంటాకి, పెద్ద 5 స్టార్ హోటల్ కట్టుకుంటాకి పర్మిషన్ ఇవ్వచ్చుగా. గత 5 ఏళ్ళు మాట్లాడిన నాయకులంతా మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ బాబు గారు గెలిచి రోడ్లు వేసి సీట్ యాక్సెస్ రోడ్ వేసి కరకట బాగు చేసి మళ్ళీ మొదలెట్టంగానే మళ్ళీ ఉద్యమం మొదలు. అంటే ఉద్దేశం ఏంటి వాళ్ళది? ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదు, చిన్న సన్నకారులకు డబ్బులు రాకూడదు, పెద్ద రైతులు మాత్రం బాగుపడాలా,
వాళ్ళ ఉద్దేశం అంతే కదా. మరి ఎకరం డబ్బులు వచ్చి మాటినరు. మరి పెద్ద 10 ఎకరాలు ఉన్నాడు అడ్డాగా ఉంటాడు, ఎన్నాళ్ళని పోరాటం చేస్తాడు. వాళ్ళు అమ్ముకోకూడదు. 7 కోట్లు ఇదే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఊరు 4 కోట్లు చంద్రబాబు నాయుడు గారు వచ్చింది 7 కోట్లు రిజిస్ట్రేషన్ చేశారు. నిన్న మొన్న కూడా అమ్మారు పొలాలు. అంటే రైతు లబ్ధి పొందుతున్నాడా, నష్టపోతున్నాడా, లాభం పొందుతున్నాడు. మిగతా 90 అర్జీలు ఇచ్చాం మేము గ్రామ గంటకాల మమ్మల్ని వదలండి అని. అవన్నీ పునరాలోచిస్తున్నారు, అవి వదులుతారు. అంటే ఉండవ సెంటర్ నుంచి ఊళ్ళోకి వచ్చే రోడ్లు ఇరువైపులా ఉన్నది అంత కాస్ట్లీ 30 లక్షల సెంటు. ఆ రైతులందరూ అర్జీలు పెట్టుకున్నారు, మా గ్రామ కంటకం కింద మా పొలాలను వదలండి అని. ప్రభుత్వం దాన్ని పరిశీలిస్తుంది, వదిలినప్పుడు వీళ్ళంతా లబ్ధి పొందుతారుగా. మరి గత 5 ఏళ్ళు మానుకుని ఇవాళ ఉద్యమాలు చేస్తాం, కోర్టులకు వెళ్తాం అంటే ఉద్దేశం ఏంటి? ఈ రాజధాని కట్టకూడదు, ఈ సీరియక్సెస్ కూడా అవ్వకూడదు. ఒక రైతు అంటాడు అసలు 250 కోట్లు పెట్టి ఇక్కడ ఈ ప్రాజెక్టే దండగా అంటాడు. ఆయన ఏం చదువుకున్నాడు? 7వ క్లాస్ చదివాడు. ఆయన ఐఐటీలు ఇంజనీర్ చేశాడా? ఒక ఆయన అంటాడు రాజధాని మునిగిపోయింది అంటాడు. అంటే ఏంటి? వీళ్ళు ఇక్కడ కూర్చుని అన్నీ చదువుతారు. వీళ్ళే రాజధాని మునిగిపోయింది, ఈ కొండవీడు వాగు దండగా, అన్ని దండగా. మరి 5 ఏళ్ళు ఏం చేశారు? దండగలన్నీ ఊళ్ళో రోడ్లు లేవు, అన్ని గోతులమయం గత 5 ఏళ్ళు. మరి ఉద్యమాలు చేయలేదే అంటే ఏంటి? ప్రజాస్వామ్యంలో నియంతృత్వం కావాలి వాళ్ళకి. ఆ గత నాయకుడు వస్తే నియంత పాలిస్తాడు, కానీ ప్రజాస్వామ్యం జరుగుతుంది కదా ఇక్కడ. ప్రజాస్వామ్యం ఇష్టం లేదు వాళ్ళకి. మరి ఈ రాజధాని అభివృద్ధి అసలు రాజధాని పనికిరాదండి భూమి వాళ్ళు చెబుతారు. వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు? ఐఐటీలు ఇంజనీరింగ్ చేశారు వాళ్ళు. అంటే వీళ్ళు కనుక అప్పుడు ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుంది, దానికి ఒక కమిటీ ఉంటుంది, అనేక రకాల పర్యవేక్షణ చేసిన తర్వాత రాజధాని ప్రకటించారు. ఈ భూమి పనికొచ్చిందా లేదనేది రైతు తెలుసా? కొండవీడు వాకు 250 కోట్లు పెట్టి కడితే పనికిరాదా? మామూలుగా ఈ ఊర్లన్నీ మురిగాయి. మరి కొండవీడు వాకు కట్టినారు కదా, ఊర్లు మునగట్లేదు. మరి ఆ మాత్రం వాళ్ళకి తెలియదా? 250 కోట్లు వేస్ట్ అంట, టీటాక్స్ రోడ్డు వేస్ట్ అంట. కరకట్ట డెవలప్ చేసుకుంటే కరకట్ట డెవలప్ చేయడానికి గత ప్రభుత్వంలో మీటింగ్ పెడితే ఆ ముఖ్యమంత్రి ఆ ఎమ్మెల్యే డబ్బులు ఏమని అన్నాడు వీళ్ళకి. ఇదే రైతులకు 5 కోట్లు ఇవ్వమంటే ఏమని పొమ్మన్నాడు. మీకు ఈ పత్రికాముఖంగా చెప్పగలుగుతుంది ఏంటంటే, మాది కేవలం మా రైతులకు సంబంధించిన పొలాల గురించే తప్పగా ఏ పార్టీ కానీ, ఏ వర్గాన్ని కానీ, ఏ వ్యక్తిని కానీ కించపరచడం కానీ, అభిమానించడం కానీ జరగట్లేదు. ఇక్కడ దొరుకుతున్న ఖర్చు ఎక్కువ జరుగుతుంది, అనవసరంగా అది ఎఫెక్ట్ ఉండదు, నష్టం వస్తుంది రాష్ట్రానికి అనే ఉద్దేశంతోనే మేము చెప్పిన సజెషన్ తప్పగా పలానా ప్రాజెక్ట్ని అపోజ్ చేయాలని కానీ సపోర్ట్ చేయాలని లేదు. రైతుగా నాకున్న హక్కు నేను వాడుకుంటాను. రైతుగా నాకున్న వరకు ఎంతవరకు పోరాడగలిగితే అంతవరకు పోరాడతాను. చట్టపరంగా రూల్స్ ప్రకారం తీసుకోమని మేము సిఆర్డీఓని కోరుతున్నాం. అంతే తప్పగా మాకేం కన్సెషన్ ఇవ్వమంటలేదు. మా ఉండవల్లి గ్రామం ఫస్ట్ నుంచి అభివృద్ధి చెందిన గ్రామం అండి. మా ఉండవల్లి గ్రామంలో రియల్ ఎస్టేట్గా వెంచర్ చేయాలంటే ఎకరం 8 కోట్లు పెట్టుకొని అది 16 కోట్లకి అమ్మాలి ఎకరం వచ్చి. కాబట్టి అట్లా చేయలేకపోయినందువలన ఏదో చిన్న చిన్న ప్లాట్లు వేసుకుని చిన్న చిన్న లేఅవుట్ చేసుకుని పంచాయతీ లేఅవుట్ చేసుకుని 37 రోడ్లు చేసుకున్నారు. వారందరికీ మీరు మమ్మల్ని గమనించి మీ మీడియా ద్వారాగా వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్ చేసి వాళ్ళకి పర్మిషన్ చేయమని కోరుతున్నాం. నా పేరు తగ్గలపాటి సంజీవ్ రెడ్డి, ఉండవల్లి. రాజధానికి అనుకూలంగానే రాజధాని రావాలా, మాకంతా బాగుపడాలా. కాకపోతే మా సమస్యలు ఊళ్ళో చిన్న చిన్న రోడ్లన్నీ లెగ్గొట్టి వాటికి న్యాయం చేసి వాటి డ్రైనేజ్ సౌకర్యం కల్పించమని కోరుతున్నాం. అదేవిధంగా ఎక్కడైనా సరే చిన్న 150 గజాలు ఉన్న 200 గజాలు ఉన్న చిన్న సన్నకారు వాళ్ళకి విలేజ్ నుంచి వచ్చి కొనుక్కున్న వాళ్ళకు కూడా పర్మిషన్ ఇవ్వని కోరుతున్నాం. గ్రామసభ చాలా సమకూలంగా జరిగింది. ఆఫీసర్లు బాగా విన్నారు, మా రైతులు చెప్పిన మాట వాళ్ళు చక్కగా విన్నారు. వారందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు. ఏమి ఇబ్బంది లేకుండా ఉండవాలంటే ఒక ప్రిన్సిపల్గా వెళ్ళిపోయింది. మా ఉండవల్లో ఏ జరిగినా కానీ ఒక మనిషి ఆగమంటే ఆగుతారో అంతే, గొడవలు జరగవు. మా ఊళ్ళో 3 గంటలు ఆగిపోయింది పరిష్కారం. కాబట్టి మాకు ఈ మీడియా వాళ్ళందరూ సహకరించే కృతజ్ఞతలు. లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారు, సీఎం గారు, నారాయణ గారు ఒకసారి కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ ఒకరోజు పరిష్కారం చేసుకోవడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. మమ్మల్ని అందరూ కూర్చోబెట్టడానికి మాకు అవకాశం అని మీడియా ద్వారా కోరుకుంటున్నాం. నమస్కారం అండి, నా పేరు జంగాల వెంకటేష్. నేను పెనమాకలో పూలింగ్కి ఇచ్చాను. ఉండవల్లిలో కూడా పొలం ఉంది. అయితే ఉండవల్లిలో పొలం పూలింగ్కి ఇవ్వడానికి కారణం కొన్ని చిన్న చిన్న టెక్నికల్ అంశాలు ల్యాబ్సెస్ వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం. ఏదైతే 29 గ్రామాల్లో ముఖద్వారంగా ఉన్న ఉండవల్లికి ఎప్పటి నుంచో ముందు నుంచే భూమి ధర కొంచెం పెచ్చుగా ఉండటం, అలాగే చాలా వరకు నివాస స్థలాలుగా ఉండటం, అంటే వ్యవసాయ భూమి కింద చాలా తక్కువ ఉంది, మిగతా అంతా నివాస స్థలాల కింద ప్లాట్ల కింద ఉంది. అందుకనే పూలింగ్ ఇక్కడ 25% కంటే ఎక్కువ రాకపోవడానికి కారణం కూడా అదే. ఎలాగైతే విజయవాడ పక్కన మనం రామరపాడు దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ కానీ లేకపోతే ల్యాండ్ పూలింగ్కి వెళ్తే ఎంతైతే మిగులు భూమి ఉండి వాళ్ళు పొలాలు ఇస్తారో అదే సబ్జెక్టుగా ఉండవల్లిలో కూడా సబర్బన్, అంటే విజయవాడకి సబర్బన్ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు గతంలో నుంచి కూడా మధ్యతరగతి వాళ్ళందరూ అపార్ట్మెంట్ కానీ ప్లాట్లు కొనుక్కొని సబర్బన్ అయిపోయి గ్రామం కింద ఉన్న సబర్బన్ ప్రాంతం కింద డెవలప్ చెందింది. సో ఆ ప్రాంతం దానివల్ల ఈ చిన్న చిన్న టెక్నికల్ ల్యాబ్సెస్ రైతులకు కావాల్సిన 29 గ్రామాల్లో యాంబిషన్స్ 28 గ్రామాలు ఒక రకంగా ఉంటే ఉండవల్లి రైతులకు ఒక రకంగా ఉన్నాయి. వాటిని అడ్రస్ చేయడానికి
ప్రభుత్వ పెద్దలు కానీ మంత్రివర్గంలో ఉన్న సభ్యులు కానీ వాళ్ళు జోక్యం చేసుకొని ఆ ల్యాబ్సెస్ని కనుక పూడ్చితే ఖచ్చితంగా ఈ అభివృద్ధి చెందిద్దని ఈ రోడ్ల సమస్య కానీ సీడ్ యాక్సెస్ రోడ్డు సమస్య కానీ లేకపోతే ఇంటర్నల్ రోడ్ల సమస్య కానీ అన్ని సమస్యలు వాళ్ళ జోక్యంతో తీరతాయనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఇవ్వాల్సిన ఉండవల్లి భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి ఏవైతే వాళ్ళ ఆశయాలు అభిరుచులు ఉన్నాయో వాటిని అడ్రస్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను భూములు అనేది ఎవ్వరు అనట్లా. ఈరోజు సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా పార్టీ సంబంధం లేకుండా ఎవరైతే అధికారులు కానీ మంత్రి గారు కానీ ఖచ్చితమైన హామీ నిర్దిష్టమైన హామీ ఇస్తే కనుక వాళ్ళు సుముఖంగా ఇచ్చి డెవలప్మెంట్కి దోహదపడడానికి ఖచ్చితంగా 100% ఉన్నారు. నిర్మాణాలు ఎలా జరుగుతుంది అమరావతిలో, ఎలా ఉందండి నిర్మాణాలు మనం గమనించినట్లయితే 3 షిఫ్టుల్లో జరుగుతున్నాయి. అంటే ఏ ప్రాంతంలో కూడా ఏదో ఒక పోలవరం ప్రాజెక్టులో కూడా 3 షిఫ్టుల్లో జరుగుతుందో లేదో మనకు తెలియదు. కానీ అమరావతి రాజధాని ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దాదాపు 10,000 మంది పైగా కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. మీరు చూస్తే ఈ గుంటూరు విజయవాడ జిల్లాలో ఫస్ట్ నుంచి ఎడ్యుకేషన్ హబ్స్ అవ్వటం, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ, మొన్న బిట్స్ పిలానీ కూడా వెంకటపాలెం దగ్గరలోకి రావటం, అంటే ఎడ్యుకేషన్ హబ్తో పాటు తర్వాత సాఫ్ట్వేర్ హబ్ అవ్వటం, లేకపోతే దాని అనుసంధానంగా క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన సెటప్ రావటం, వీటన్నిటికీ అభివృద్ధి పనులు మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి. కానీ వాటి ఫలాలను అందుకోవడానికి నెక్స్ట్ తరానికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు మాత్రం ఓర్పు పట్టాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఈ లోపలే దుష్ప్రచారం చేసి ఏమీ లేదు అంట. ఇప్పుడు మనం ఇల్లు కట్టేటప్పుడే ఒక చిన్న గుంట తీస్తే ఆ గుంటలోకి వర్షం పడితే నీళ్లు, ఆగర్ల కోసం గుంట తీస్తే నీళ్లు నిలబడతాయి. ఆ నీళ్ళని చూపించి ఎంతసేపు రాజధానిలో నీళ్ళు నిలబడ్డాయి, గుంటూరులో నిలబడవా, లేకపోతే విశాఖపట్నంలో నిలబడవా, లేకపోతే తిరుపతిలో నిలబడవా? పల్లం ఉన్న ప్రాంతంలో ఎక్కడైనా నీరు చేరితే నీరే చేరిద్ది. భూమి స్వభావం వల్ల నీళ్లు ఏర్పడతాయి తప్పితే ఇది దుష్ప్రచారం అంతే. అంటే ఏదో మా పొలాలు ఏదో పనికిరానట్టు రాజధాని అన్నట్టు దాన్ని చిత్రీకరించడం. వెళ్ళిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ సానుభూతి పరులు, ఒక సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఫస్ట్ నుంచి ఈ ప్రాంతంలో రాజధాని రాకుండా ఉండాలని అడ్డుపడే వాళ్ళల్లో పెద్ద రైతులు, భూకామందులు ఉన్నారు తప్పితే చిన్నకారు రైతులు ఎవరు దీనికి వ్యతిరేకంగా లేరు. సందకా బుచ్చిబాబు సార్, గ్రామ సభ జరిగింది, అంతా అనుకూలంగానే జరిగింది. ఇది చిన్న సమస్యలు తప్పితే అంతకుమించి మేజర్ సమస్యలు లేవు సార్. అందరూ ఇది కమిషనర్ గారు కూడా అందరికీ అనుకూలంగానే మాట్లాడారు. పెద్ద రైతులు కూడా అంత వ్యతిరేకంగా మాట్లాడలేదు. వాళ్ళ సమస్యలు విన్నవించారు. కమిషనర్ గారు ఒక 20 రోజుల్లోనో ఒక నెలలోనో చెప్తా ఉన్నారు. సమస్యలు అంటే ఏమున్నాయి? ఉండవల్లి గ్రామాన్ని ల్యాండ్ వెక్యుజేషన్ నుంచి వాళ్ళు మినహాయించమంటున్నారు. వాళ్ళందరూ అర్జీలు పెట్టారు. అట్లాగే ల్యాండ్ పూలింగ్ నుంచి ల్యాండ్ వెక్యుజేషన్ నుంచి వాళ్ళు మినహాయించమంటున్నారు. వీళ్ళేమో అది మా పరిధిలో కాదు, ఇది ఒకసారి సీఎం స్థాయిని కనుక్కొని మేమైతే అనుకోలేం సార్, పూర్తి అనుకోలేం. నాకు ఒక 80 సెంట్లు ఉంది సార్, ఒక 27 సెంట్లు ఇచ్చాను, ఇంకా ఎకరం ఇవ్వాలి, ఇస్తాను. అది కూడా అంటే ఎక్విజిషన్ నోటీస్ ఇచ్చారు, ఇస్తాను. అభివృద్ధి పరంగా ఎలా ఉంది అమరావతి? అభివృద్ధి పరంగా బాగానే ఉంది సార్. మా సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా అంతా అయిపోవచ్చింది. ఇంకొక 2.5 ఎకరాలు రావాలి. అది కూడా వస్తే మంగళ అయిపోయిన తర్వాత ఇదైద్ది.